ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. గొంతు ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా సభల్లో మాట్లాడడం తిరగడం వల్ల గొంతు ఇబ్బంది అయింది, క్షమించమని కోరుతూ. అలాగే ఇవాళ క్యాంపెయినింగ్ లాస్ట్ డేటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు క్యాంపెయినింగ్కు ముగిసిపోయేటువంటి షెడ్యూల్ ఉంది. కాబట్టి ఇవాళ 4 గంటల వరకు మాత్రమే క్యాంపెయినింగ్ చేసేటువంటి అవకాశం ఉందని, ఇంకొక 2 సభలు ఇవాళ 10 గంటలకి మునుగోడు, అలాగే మధ్యాహ్నం 1 గంటలకి నల్గొండలో సభా కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి హాజరు కావాల్సి ఉంది. అయితే వరంగల్లో ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే సోదరులారా, సోదరిమణులారా, ఇవాళ మీ అందరికీ తెలుసు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కూడా మలినం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ మళ్ళీ ప్రతి ఓటర్కు 1000 రూపాయల చొప్పున పంచాలనేది కేటీ రామారావు అలాగే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఇవాళ మీ అందరికీ డబ్బులు పంపిస్తారట. ఈ డబ్బులు తీసుకోండి సోదరులారా. కానీ తీన్మార్ మల్లన్న డబ్బులు పంపించలేడు, ఎందుకంటే నేను వాళ్ళలాగా అక్రమ మార్గాల్లో సంపాదించడం కాదు, నాకున్నటువంటి ఆస్తులనే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వాడిని. కాబట్టి నేను ఇవ్వడానికి ఏం లేదు సోదరులారా. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, నేనైతే నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నా, వాళ్ళలాగా తప్పుడు మార్గాలు ఎంచుకోవాలనుకోవట్లేదు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పంచేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మన పిల్లల రక్త మాంసాలు అమ్మి వాళ్ళు దోచినటువంటి డబ్బులు, మన నిరుద్యోగుల అమ్మా నాన్నల కన్నీటి డబ్బులు అవన్నీ. ఆ డబ్బులన్నీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీ అందరికి పంచుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పంచుతూ ఉంది. సోదరులారా, మీరు ఆ డబ్బు తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం అది. ఎందుకంటే మీ ఖర్చులకు ఉంటే తీసుకోండి. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న డబ్బులు ఇవ్వలేడన్నా, పని మాత్రం చేయగలుగుతాడు, మీకోసం కొట్లాడగలుగుతాడు, మీకోసం కలబడగలుగుతాడు, మీకోసం నిలబడగలుగుతాడు. దయచేసి పోయినసారి కూడా 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి బోగస్ ఓట్ల ద్వారా అట్లా ఇట్లా గెలిచే ప్రయత్నాలు చేశాను. కానీ నేను పెట్టేంత స్తోమత లేదు, మా అమ్మ నాన్న పెద్దగా సంపాదించింది లేదు, నేను సంపాదించింది ఏమీ లేదు. కాబట్టి ఉన్నటువంటి డబ్బుల్ని నీతివంతమైన రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాలని ఆలోచిస్తున్నటువంటి వాడిని. కాబట్టి సోదరులారా, ఈ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక్కడు ఓడిపోవాలని బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గెలవద్దనేది వాళ్ళ టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలారా, మీరు ఆశీర్వదిస్తేనే, మీరిచ్చేటువంటి ఓటు ద్వారానే నేను ముందుకు పోతా. ఇవాళ రాజకీయాలన్నింటినీ పట్టభద్రులు మేధావి వర్గం పోటీ చేసేటువంటి ఈ ఎన్నికను కూడా మలినం చేసేసి 100 కోట్ల రూపాయలు వెదజల్లి ఫలితాలను తారుమారు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ నాకు నమ్మకం ఉంది ప్రజలారా, మీరు నన్ను నిలబెడతారు, నాతో వెన్నుదన్నుగా నిలబడతారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, అన్న నేను పేదోడిని, మా నాన్నలు మా తండ్రులు ఎవరు రాజకీయాల్లో లేరు, నేను ఒక మంచి రాజకీయాలు చేయడం కోసం, భవిష్యత్తులో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం రాజకీయాల్లోకి వస్తూ ఉన్నా. ఈవెన్ పార్టీ కానీ ఎవరి దగ్గర కానీ నేను ఇంకా ఇలాంటి అనా పైసా తీసుకోలేదన్నా, తీసుకోను కూడా. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, మీరు ఎంత నిజాయితీగా నన్ను గెలిపిస్తారు, నేను అంతకంటే రెట్టింపు నిజాయితీగా మీకోసం పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.